నీ వెనక కనబడుతుందా అది రైతు వేదిక అది. ఇప్పుడు మీది నువ్వు రైతువుగా ఇప్పుడు నీకు ఏమైనా సమస్య ఉంటే అందులోసి చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లా నీవేనా బలరు ఇవన్నీ? ఎన్నున్నాయి మొత్తం? 10 సొంతమా? అమ్మో నీదే బాగున్నది. ఎన్ని లీటర్లు వస్తాయి పాలు రోజు? మామూలుగా ఎన్ని లీటర్లు వస్తాయి? అచ్చా 10 లీటర్లే నావే 10 బలరు ఒక్కొక్క బర్. అచ్చా అన్నీ అయ్యా? అచ్చా మనం కాసిన ఎక్కడ సొంతం ఇది? మాచారం. మాచారమా? ఏం పేరు నీ పేరు? రాములు. ఏమైనా ఉందా భూమి? ఎంత ఉన్నది? నలుగురు అన్నదమ్ములు. నువ్వు పెద్ద అయినావా అందరికంటే? అచ్చా మంచి ఉంటారా మీ తమ్ముళ్ళు నీతోని? ఈ జమానా కొడుకులు బాగానా బిడ్డలు బాగానా? అంతేనా? కొడుకులు ధననింకనేనా? వాబ్బో మరి ఎట్లనే ఇట్లయితే మరి? ఏమో చదువుకున్నావే? కనీసం ఏ సంవత్సరంలో పుట్టినావు తెలుసా? గాంధీ అప్పన్నపల్లె. నువ్వు పుట్టినప్పుడు స్వాతంత్రం వచ్చిందా? నీకు ఎంత ఉంటుంది చెప్పు మామూలుగా ఏజ్ ఇప్పుడు? 60-70. మరి నిన్న మొన్న వరదలు వచ్చినాయి కదా తెలుసా? వార్తలు చూస్తావా టీవీలో? అరే అవునా? మరి మొత్తము వరదలు వచ్చి మంది చచ్చిపోతున్నారు కానీ అక్కడ విజయవాడ ఇక్కడ ఖమ్మంలో మన తానా తెలుసా నీకు ఆ విషయం అసలు? ఫోన్లో చూసుకుంటారు మనకి ఎవరు చూస్తారు. అంతేనా? నీ తెలియదు అసలు? అచ్చా మనం నడిగేట మీద ఉన్నాం. జడ్చర్లకి ఏం కాదంటవా? జడ్చర్లకి ఏం కాదు, నడిగేట మీద ఉన్నాం. ఎంత వరద వచ్చినా ఏం కాదా అంటావు? ఎంత వరద వచ్చినా ఏం కాదు. సినిమా చూస్తుంటివా అప్పుడు మంచిగా వయసు ఏజ్లో ఉన్నప్పుడు? పోతుడు గడ్డ దొంగతనంగా. అప్పుడు సినిమా అంటే కూడా మా ఎప్పుడు మాపడి సినిమా పోతున్నావు? పోతుంటుంది అంటే పిల్లలం కలిసి రోడ్ పూట. అప్పుడు మంది ఎక్కడ మంది ఇంతగానో మోటార్లు ఎక్కడివి మంది ఎక్కడ. ఇప్పుడు మంది. అచ్చా అప్పుడు మంది లేరు గింది లేరు, ఇంతగానో మోటార్లు లేవు అప్పుడు. అదే మరి ఏంది సర్ది ముట్టేది కనబడతలేదు? ఇంకా సర్ది ముట్ట తినొస్తావు? తినలేకపోతే అదే నీదే బాగున్నది. మాది జడ్చర్ల కాదే, మాది కొందూరుకు. కొందూరుకు మా సొంతం తెలుసా? కొందూరుగా కొందూరుగా మాది. ఎవరు? ఎవరు? ఏం పేరు? ఉండరు కానీ ఊరు చూసినా కానీ దొల్లోళ్ళు కూడా ఉండరు. గొల్లోళ్ళు మాస్తున్నారు. కొడుతూరు, కొల్లూరు. అవును అంటారు గొల్లోళ్ళు ఉండరు.